గుర్తుపెట్టుకోండి, నా ఆలోచనలు ఎలా ఉంటాయో నేను చెప్తాను చూడండి. నేను ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి గొప్ప స్థాయికి వెళ్ళానో నాకు తెలుసు. కానీ ఎప్పుడూ కూడా నేను గర్వం ఫీల్ అవను. ఈడేంటి, ఈడికి మనం సపోర్ట్ చేయాలా అని ఉండదు. వాడు అడగకపోయినా నాకు అనిపించిందంటే ఖచ్చితంగా చేస్తాను. నేను గొప్పవాడిని కాకపోవచ్చు వాళ్ళ దృష్టిలో మాత్రమే. నా దృష్టిలో మాత్రం నేను ఎప్పుడూ కూడా నేను తక్కువ ఏం కాదు. నా అంచనాలు, నా ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ లైఫ్ లో నాకు ఎవడో సపోర్ట్ చేయలేదు అనేది ఎంత నిజమో, నిజంగా సపోర్ట్ చేసి ఉంటే ఇంకెంత గొప్ప స్థాయికి వెళ్తాను అనేది కూడా నాకు తెలుసు. అలా అని చెప్పి నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఎవరిని ఏమీ అనట్లేదు. కానీ సపోర్ట్ ఖచ్చితంగా నేనిచ్చే అంత స్థాయికి నేను వెళ్తాను. ప్రతి దాని నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాను. ప్రతి సందర్భం నాకు అనుకూలంగా మార్చుకున్నాను. కష్టాలు లేవు అని అయితే చెప్పను. ప్రతి కష్టం నుంచి ఒక తంత్రం నేర్చుకున్నాను. కానీ కష్టం ఉంది కదా అని చెప్పి ఊరికే బాధపడుతూ ఇంటికాడ కూర్చుని కౌరులు చెప్పలేదు నాకు ఈ బాధ వచ్చిందని. కానీ ఆ కష్టం నుంచి ఒకటి నేర్చుకున్నాను. మళ్ళీసారి ఈ కష్టం నా లైఫ్ లో రాకూడదంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంతలా ఆలోచించుకున్నాను. అందరి దృష్టిలో నేను తక్కువగానే ఉండొచ్చేమో, కానీ నా దృష్టిలో ఎప్పుడూ కూడా నేను తక్కువగా ఉండలేదు. నేనేంటో, నేనేం చేయగలను అన్న నమ్మకం నాలో చాలా ఎక్కువ ఉంది.